టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ నెడుమూర్ను పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. నేడు కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఈ పెళ్లి అతి కొద్ది మంది సమక్షంలో జరిగినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇక ఇందులో సమంత పూర్తిగా రెడ్ కలర్ చీర కట్టుకొని కనిపించి అందరి దృష్టిని ఆకర్షించగా, రాజ్ కూడా అందుకు తగినట్లుగా రెడీ అయ్యాడని తెలుస్తుంది. మొదట వీరిద్దరూ లింగభైరవ ఆలయం స్వామి దర్శనం చేసుకుని పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయం కాస్త బయటకు రావడంతో అది తెలుసుకున్నంత వారంతా షాక్కు గురవుతున్నారు. మరికొందరు మాత్రం కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇక ఈ విషయాన్ని ఈ జంట త్వరలోనే అఫీషియల్గా ప్రకటించి సినీ ప్రముఖుల సమక్షంలో రిసెప్షన్ కూడా చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగా ఇది సమంతకు రాజ్ నెడుమూర్కు రెండో పెళ్లి కావడం గమనార్హం. ఇప్పటికే రాజ్ చామలిదేను 2015లో పెళ్లి చేసుకోగా వీరికి ఓ కూతురు కూడా ఉంది. ఇక లేటెస్ట్గా వీరిద్దరి మధ్య మనస్పార్థాలు తలెత్తడంతో విడిపోయినట్లయితే తెలుస్తుంది. ఇక అప్పటి నుంచి రాజ్ సమంతతో రిలేషన్ కొనసాగిస్తున్నాడు. సమంతతో ఉంటూ జాగ్రత్తగా చూసుకుంటున్నాడట. ఇన్నాళ్లకు వీరిద్దరూ ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. ఇక సమంత విషయానికి వస్తే ఆమెకు కూడా ఇది రెండో పెళ్లి. ఏమాయ చేసేవే సినిమాతో నాగచైతన్యం ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వీరి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. కొద్ది రోజులకే గొడవలు వచ్చి విడాకులు తీసుకొని విడిపోయారు. నాగచైతన్య మాత్రం శోభితాను రెండో పెళ్లి చేసుకోగా, కొద్ది కాలం పాటు ఒంటరిగానే ఉన్న సమంత వయోసైటిస్ నుంచి కోలుకొని తన లైఫ్ స్టైల్పై ఫోకస్ పెట్టింది. అలాగే రాజ్ నెడుమూర్తో ప్రేమాయణం కూడా నడిపించింది. గత కొద్ది కాలంగా ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ కూడా వీళ్ళ మధ్య స్పందించకుండా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.